హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను కెప్టెన్ మిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక కథలోకి వెళ్తే, ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నాటి కథ. సినిమా స్టార్ట్ అవడంతోనే పేరమ్మ అనే ఈమెను చూపిస్తారు. పేరమ్మ చిన్నపిల్లలకి ఆ ఊర్లో ఉన్న గుడి తాలూకు హిస్టరీకి సంబంధించిన కథ చెప్తూ ఉంటుంది. ఆ కథలో ఒక రాజు 600 ఏళ్ల క్రితం శివుడికి గుడి కట్టడానికి భూమిని త్రవ్వితే అక్కడ పగడం లాంటి రాయి ఒకటి దొరుకుతుంది. ఆ రాయి కోసం మిగతా సంస్థాన రాజులు యుద్ధం కూడా చేస్తారు. ఆ యుద్ధంలో మిగతా రాజులని వాళ్ళ సైన్యాలని గోరాహర అనే ఒక వీరుడు తన ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి ఆ రాయిని రాజ్యాన్ని కాపాడుతాడు. దానికి ఆ రాజు ఆ రాయిపై గోరాహరుడి బొమ్మ చెక్కిస్తాడు. ఆ రాయిని అదే గుడిలో భద్రంగా సీక్రెట్ గా దాచి ఉంచుతారు. ఆ రాయిని దొంగిలించడానికి, సొంతం చేసుకోవడానికి ఇప్పటికీ చాలా మంది ప్రయత్నిస్తూనే ఉంటూ ఉన్నారు. కానీ గోరాహరుడు తన ప్రజల్ని, ఆ గుడిని, ఆ రాయిని కాపాడుతూనే ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. తర్వాత రాజన్న అనే ఇతన్ని బ్రిటిష్ సైనికులు ఆ ఊరి సంస్థానానికి రాజు అయిన భూపతిరాజు గుమస్తా అయిన ఇతని దగ్గరికి పట్టుకొని వస్తారు. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ ముగ్గురు వ్యక్తులను వెతుకుతూ ఉంటారు. అందులో ఒకడు మిల్లర్. ఊర్లో మిల్లర్ గురించి బ్రిటిష్ సైన్యం వెతుకుతూ అమాయకమైన జనాల్ని లాక్కెళ్లి కొడుతూ ఉంటారు. అప్పుడు హీరో మిల్లర్ జనాల్ని లాక్కెళ్లిన బ్రిటిష్ సైనికులపై కాల్పులు జరిపి వాళ్ళని చంపేసి జనాల్ని కాపాడుతాడు. అలాగే తన పేరు ముందు కెప్టెన్ అని చెప్పి బ్లడ్ తో రాస్తాడు. కెప్టెన్ మిల్లర్ గురించిన కథ ఈ రాజన్న ఈ గుమాస్తా అడగటంతో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్నట్లు ఇంతకు ముందుకు మిల్లర్ కి బ్రిటిషర్స్ అంటే ఇంత కోపం ఉండేది కాదు అని చెప్పి కథ స్టార్ట్ చేస్తాడు. అయితే మిల్లర్ కి అమ్మ పెట్టిన పేరు అగ్నీశ్వర్. అగ్నీశ్వర్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు యాకడు. యాకడు అగ్ని దగ్గరికి వచ్చి ఆ ఊరి సంస్థానాధిపతి భూపతిరాజు కూతురు శకుంతల గుళ్ళోకి వచ్చిందట, చాలా అందంగా ఉందట, మనం వెళ్ళి చూద్దాంరా అని చెప్పి చెప్తే అగ్ని వచ్చి మనల్ని అసలు గుళ్ళోకే రానివ్వరు కదా, మనం ఎలా వెళ్ళి చూస్తామని చెప్పి అంటాడు. ఎలాగో అలా వెళ్ళి చూద్దామని చెప్పి అగ్ని తన ఫ్రెండ్ యాకడు గుళ్ళోకి దాక్కొని వస్తారు. గుళ్ళో శాకుంతలని చూస్తారు. అయితే వీళ్ళిద్దరిని భూపతిరాజు కొడుకు రాజేంద్ర గమనిస్తాడు. ఎవరో అంటరాని వాళ్ళు గుళ్ళోకి వచ్చారు, వాళ్ళని పట్టుకొని చంపేయండి అని చెప్పి తన సైనికులతో చెప్పగానే అగ్ని యాకడు పారిపోతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అగ్నికి భానుమతి కనిపిస్తుంది. భానుమతి అగ్ని చెయ్యి పట్టుకొని అగ్నిని యాకన్ని గుడి నుంచి బయటికి పంపించి సేవ్ చేస్తుంది. దాంతో అగ్ని ఆ యువరాణి శాకుంతల కన్నా భానుమతియే అందంగా ఉంది, మంచిదానిలాగా ఉంది అని చెప్పి భానుమతిని ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడు. గుళ్ళోకి వెళ్ళింది వీళ్ళిద్దరే అని చెప్పి యాకడు చెల్లి కోమలికి తెలుస్తుంది. కోమలి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అగ్నితో మీరెందుకు వెళ్లారు, కొంచెం అయితే వాళ్ళ చేతిలో చచ్చిపోయేవారు కదా అని చెప్పి మాట్లాడుతుంది. దానికి అగ్ని మమ్మల్ని ఒక అమ్మాయి కాపాడింది అని చెప్పి చెప్తాడు. కోమలి వచ్చి ఆ అమ్మాయి పేరు భానుమతి, భూపతిరాజుకు అన్న కూతురు. భానుమతి వాళ్ళ నాన్నని భూపతిరాజు ఆడి కొడుకు రాజేంద్రనే చంపేశారంట. ఈ భూపతిరాజుకి ఒక ఉంపుడిగత్తె ఉందట, ఆవిడికి క్రాంతి అని చెప్పి ఒక కొడుకు ఉన్నాడట అని చెప్పి కోమలి అగ్నితో చెప్తుంది. తర్వాత అగ్ని భానుమతిని కలవటానికి నాటక వేషంలో గుళ్ళోకి రావడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు కోమలి వచ్చి నువ్వేంటో నాకు అర్థం కావడం లేదు, ఒకసారి బ్రిటిష్ సైన్యంలో చేరుతా అంటున్నావు, ఇప్పుడేమో దొరికితే చంపుతారు అని చెప్పి తెలిసి కూడా గుళ్ళోకి భానుమతిని కలవటానికి వెళ్తా అంటున్నావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు అగ్ని ఒకవేళ భానుమతి సెట్ అయిందనుకో ఇక నేను బ్రిటిష్ సైన్యంలో చేరను, సెట్ కాలేదనుకో బ్రిటిష్ సైన్యంలో చేరతా అని చెప్పి చెప్తాడు. అయితే ఇక్కడ భానుమతి శకుంతలతో ఊరి జనాల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు, వచ్చిన వాళ్ళని దారుణంగా కొడుతున్నారు, చంపుతున్నారు, ఇది నీకు తప్పు అనిపించట్లేదా అని చెప్పి అడుగుతుంది. దానికి శకుంతల తప్పే కానీ మనం ఏం చేయగలం అంటుంది. ఆడది గుడిసెలో ఉన్న ప్యాలెస్ లో ఉన్న మగాడికి బానిసే, మనం పవర్ లో ఉంటేనే మగాడు మన మాట వింటాడు అని చెప్పి చెప్తుంది. కాను భానుమతి నాకు ఇదంతా వద్దు అని చెప్పి
చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే భానుమతి వెళ్ళిపోతున్నది ఎవరితోనో లేచిపోతున్నది అని చెప్పి భూపతిరాజుకి తెలుస్తుంది. అప్పుడు భూపతిరాజు భానుమతిని చంపడానికి ఒక మంచి కారణం దొరికింది, దాన్ని చంపేయండి అని చెప్పి చెప్తాడు. అప్పుడు భూపతిరాజు సైనికులు భానుమతిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడే గుళ్ళోకి వచ్చిన అగ్ని సైనికులను కొట్టి భానుమతిని కాపాడి బయటికి తీసుకొస్తాడు. అప్పుడు భానుమతి తను ప్రేమిస్తున్న ఒక వ్యక్తితో వెళ్ళిపోతుంది. దాంతో అగ్నీశ్వర్ బాధపడిపోతాడు. అప్పుడు అగ్నీశ్వర్ బ్రిటిష్ సైన్యంలో చేరాలి అని చెప్పి అనుకుంటాడు. ఊర్లో వాళ్ళు బ్రిటిష్ సైన్యంలో చేరడం ఏంట్రా అని చెప్పి ఈ విషయం శివన్నకి తెలియజేస్తే అగ్ని దగ్గరికి శివన్న వస్తాడు. శివన్న అగ్నికి అన్నయ్య అవుతాడు. శివన్న అగ్నితో నేను ఆ తెల్లదొరల్ని దేశం నుండి తరిమేయడానికి ఉద్యమాలు చేస్తూ ఉంటే నువ్వు బ్రిటిష్ సైన్యంలో చేరుతా అంటున్నావేంట్రా, నీకేమైనా బుద్ధి లేదా అని చెప్పి అగ్నిని కొడతాడు. కానీ అగ్ని వచ్చి ఆ తెల్లదొరల కంటే మన దేశంలో ఉన్న నల్లదొరలే మనల్ని ఇంకా ఎక్కువగా బానిసల్లాగా చూస్తున్నారు. సైన్యంలో చేరితే వాళ్ళు నన్ను కూడా వాళ్ళతో సమానంగా రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు. ఈ నల్లదొరలు కనీసం గుళ్ళల్లోకి కూడా మనల్ని రానివ్వట్లేదు, దేవుణ్ణి కూడా చూడనివ్వడం లేదు. నాకు సైన్యంలో చేరితే ఆ తెల్లదొరలు ఇచ్చే రెస్పెక్టే స్వాతంత్రంతో సమానం అని చెప్పి అగ్ని శివన్న చెప్పినా వినకుండా సైన్యంలో జాయిన్ అవుతాడు. కట్ చేస్తే బ్రిటిష్ సైన్యంలో కొత్తగా చేరడానికి వచ్చిన వాళ్ళందరినీ ట్రైన్ చేస్తూ ఉంటారు. ఆ ట్రైనీస్ లో రఫీ అనే ఇతను ఉంటాడు, పెంటయ్య అనే ఇతను కూడా ఉంటాడు. కొన్ని రోజుల ట్రైనింగ్ తర్వాత అగ్నీశ్వర్, రఫీ, పెంటయ్య మంచి ఫ్రెండ్స్ అవుతారు. ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు అందరి పేర్లు మార్చి బ్రిటిష్ సైనికుడి యూనిఫామ్ వీళ్ళకి ఇస్తారు. అప్పుడే అగ్నీశ్వర్ పేరు మిల్లర్ గా మారుతుంది. ఆ సైనికుడు యూనిఫామ్ వేసుకొని మిల్లర్ తనని తాను అద్దంలో చూసుకొని మిల్లర్ ముందు కెప్టెన్ అని చెప్పి జోడించి కెప్టెన్ మిల్లర్ అని చెప్పి చెప్పుకొని సంతోషపడతాడు. తర్వాత పెంటయ్య పేరు స్టీఫెన్ గా మారుతుంది. స్టీఫెన్ తనకు జాబు వచ్చిన ఆనందంలో ఇంటికి లేఖ రాస్తూ మిల్లర్ తో నువ్వు ఎవరికి రాయవా లేఖ అని చెప్పి అడుగుతాడు. నాకు ఎవరు లేరు రాయటానికి అని చెప్పి మిల్లర్ అమ్మని చంపేశారు, అన్నేమో ఎక్కడుంటాడో తెలీదు, ఇంకా ప్రేయస్ అంటావా, అది ప్రేమ అని చెప్పి తెలిసేలోపే వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తాడు. స్టీఫెన్ వచ్చి అమ్మని చంపేశారా, ఎవరు, తెల్లోళ్ళా అని చెప్పి అడుగుతాడు. దానికి మిల్లర్ తెల్లోళ్ళు కాదు మన ఊరి వాళ్ళే, కానీ ఎవరు చంపారో తెలీదు అని చెప్పి మిల్లర్ బాధపడుతూ చెప్తాడు. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే బ్రిటిషర్స్ సైన్యంలో చేరిన మిల్లర్, స్టీఫెన్, రఫీ మిగతా కొత్త బ్యాచ్ ని మొత్తం స్వాతంత్ర్యం కోసం ఉద్యమం చేస్తున్న వాళ్ళని చంపడానికి తీసుకొస్తారు. కమాండర్ ఫైర్ అని చెప్పి అనగానే మిల్లర్ ఫైర్ చేయలేకపోతాడు. రఫీ, పెంటయ్య కూడా ఫైర్ చేయలేకపోతారు. కానీ కమాండర్ మళ్ళీ ఫైర్ చేయండి అని చెప్పి అరుస్తూ ఉండటంతో మిల్లర్ ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళని షూట్ చేస్తాడు. మొత్తం 300 మందికి పైగా ఉద్యమకారులు చనిపోతారు. మనకు ట్రైనింగ్ ఇచ్చి మన వాళ్ళనే చంపమంటారు అని చెప్పి నాకు ముందే తెలుసుంటే నేను అసలు ఈ సైన్యంలో చేరేవాన్నే కాదు అని చెప్పి స్టీఫెన్ బాధపడుతూ ఏడుస్తూ తనని తానే షూట్ చేసుకొని చచ్చిపోతాడు. మిల్లర్ విపరీతంగా వణుకుతూ ఏడుస్తూ ఉంటాడు. రఫీ కూడా ఏడుస్తూ ఉంటాడు. అయితే 300 మంది ఉద్యమకారులను చంపి మంటల్లో కాల్చుతున్న కమాండర్ ని మిల్లర్ చంపేస్తాడు. అదే మంటల్లో కమాండర్ ని కాల్చేస్తాడు. తర్వాత మిల్లర్ కూడా షూట్ చేసుకొని చనిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా రఫీ వచ్చి నువ్వు కూడా చచ్చిపోతావా, ఇక్కడ ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి, ఇక్కడ పోయిన ప్రాణాలు చాలు అని చెప్పి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, పారిపో, ఇక్కడ నేను చూసుకుంటా అని చెప్పి మిల్లర్ ని రఫీ పంపిస్తాడు. అక్కడ నుంచి మిల్లర్ శివన్న దగ్గరికి అని చెప్పి ఊర్లోకి వస్తాడు. కానీ ఊరి జనాలు మీరు చంపేసిన ఆ ఉద్యమంలో శివన్న కూడా ఉన్నాడు, శివన్న చచ్చిపోయాడు, నీలాంటి వాడు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదని మిల్లర్ ని వెళ్ళగొడతారు. తర్వాత మిల్లర్ కథ చెప్తున్న రాజన్న దళంలో మిల్లర్ జాయిన్ అవుతాడు. రాజన్న దళం దొంగతనాలు చేస్తూ ఉంటారు, బ్రిటిషర్స్ ని చంపేస్తూ ఉంటారు. దొంగిలించిన డబ్బులను స్వాతంత్ర ఉద్యమం కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అడవుల్లో బ్రతుకుతూ బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. ఈ దళంతో పాటు మిల్లర్ కూడా పనిచేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు అడవిలో జంతువులను చంపేసి ఆనందిస్తున్న బ్రిటిషర్స్ పై రాజన్న దళం అలాగే మిల్లర్ కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో మిల్లర్ కి ఒక బుల్లెట్ తగులుతుంది. గాయపడిన మిల్లర్ ని దగ్గరలో ఉండే ఊర్లోకి తీసుకొస్తారు. అక్కడ
భానుమతి ఉంటుంది. భానుమతి స్వాతంత్ర్య ఉద్యమం కోసం పనిచేస్తూ ఉంటుంది. భానుమతి ఒక డాక్టర్. మిల్లర్ కి భానుమతి వైద్యం చేసి సేవ్ చేస్తుంది. మిల్లర్ కోలుకుంటాడు. అప్పుడు మిల్లర్ దగ్గరికి విన్సెంట్ అనే ఒక ఉద్యమకారుడు వస్తాడు. విన్సెంట్ మిల్లర్ ని నువ్వు ఎవరు అని చెప్పి అడిగితే నేను కెప్టెన్ మిల్లర్ అని చెప్తాడు. అప్పుడు విన్సెంట్ వచ్చి మీరు ఆ రోజు బ్రిటిష్ సైన్యంలో జరిపిన కాల్పులలో మీ అన్న శివన్న కూడా చనిపోయాడు, అలాగే ఈ డాక్టర్ భానుమతి భర్త కూడా చనిపోయాడు అని చెప్పి ఇప్పుడు నువ్వు మా దిక్కు పనిచేయి, స్వాతంత్ర్యం కోసం పనిచేయి అని చెప్పి అడుగుతాడు. అయితే తన భర్త చనిపోవడానికి కారణమైన బ్రిటిష్ సైన్యంలో మిల్లర్ కూడా ఉన్నాడు అని తెలిసిన భానుమతి మిల్లర్ ని కాపాడినందుకు అసహించుకుంటుంది. మిల్లర్ దగ్గరికి వచ్చి నాకు నిన్ను చంపాలని ఉంది, కానీ నేను శాంతి మార్గంలో ఉద్యమం చేస్తున్నదాన్ని, కానీ నువ్వు మా కోసం ఒక పని చేయాలి, అది బ్రిటిష్ గవర్నర్ కొడుకైన ర్యాలీని చంపేయమని మిల్లర్ కి చెప్తుంది. కట్ చేస్తే ఇక్కడ టెంపుల్లో గోరాహర బొమ్మ చెక్కి ఉన్న పగడపు రాయి రహస్యం బ్రిటిషర్స్ కి తెలిసిపోతుంది. ఈ రహస్యం భూపతిరాజు గుమ్మస్తాయే ధనం కోసం బ్రిటిషర్స్ కి లీక్ చేస్తాడు. దాంతో బ్రిటిష్ గవర్నర్ కొడుకైన ర్యాలీ వచ్చి టెంపుల్లో ఉన్న సీక్రెట్ గా దాచిపెట్టిన 600 సంవత్సరాల క్రితం సీజ్ చేసి ఒక బాక్స్ లో పెట్టి ఉన్న గోరాహర విగ్రహం ఉన్న బాక్స్ ని తీసుకెళ్లిపోతూ ఉంటాడు. అది చూసిన ఊరి జనాలు చచ్చిపోయేలోపు ఒక్కసారైనా గోరాహరుడి ముఖం ఎలా ఉంటుందో అని చెప్పి చూద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది జరగదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. విగ్రహం ఉన్న బాక్స్ ని ర్యాలీ తీసుకుపోతూ ఉండటంతో సంస్థానాధిపతి అయిన భూపతిరాజు తమ పరువు పోయినట్లుగా భావించి ఆ బాక్స్ ని ఎలాగైనా తిరిగి తీసుకురావాలి అని చెప్పి, లేదంటే మన పరువు గౌరవం అన్ని పోతాయని ఈ రాజన్న దళంలో ఉండే మిల్లర్ ని ఈ పని కోసం వాడుకోవడానికి అతన్ని పిలిపించండి అని చెప్పి చెప్తాడు. భూపతిరాజు ఒకవేళ ఆ విగ్రహం ఉన్న బాక్స్ ని మిల్లర్ తీసుకువస్తే ఊరి జనాల్ని గుళ్ళోకి రావడానికి అనుమతిస్తా అని చెప్పి చెప్తాడు. దాంతో రాజేంద్ర మిగతా సైనికులు మిల్లర్ దగ్గరికి వచ్చి అడుగుతారు, మిల్లర్ 600 సంవత్సరాలుగా దాచుకుంటున్న బాక్స్ ఇప్పుడు బ్రిటిష్ వాడు ఎత్తుకెళ్లిపోయాడా అని చెప్పి, సరే నేను ప్లాన్ చేసి దాన్ని తిరిగి తీసుకొస్తా అని చెప్పి చెప్తాడు. అక్కడితో ప్లాన్ స్టార్ట్ అవుతుంది. గన్స్ బాంబులను రెడీ చేసుకొని రోడ్డుపై 3 బండ్లలో గోరాహరుడి విగ్రహం ఉన్న బాక్స్ ని తీసుకుపోతున్న ర్యాలీని అతని సైన్యంని రాజన్న దళం సహాయంతో మిల్లర్ చంపేస్తాడు. ఆ బాక్స్ ని మిల్లర్ ర్యాలీ దగ్గర నుండి తీసుకుంటాడు. అయితే ఇక్కడ భానుమతి చంపమన్న ర్యాలీని మిల్లర్ చంపడంతో భానుమతి కోరికను కూడా తీర్చుతాడు. తర్వాత భూపతిరాజు ఒక కరిచే కుక్క, అతని మనం నమ్మలేము అని చెప్పి మిల్లర్ అక్కడ నుండి ఆ బాక్స్ ని తీసుకొని రాజన్న దళాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. రైలీని చంపిన మ్యాటర్, ఆ బాక్స్ తాలూకు మ్యాటర్, మిల్లర్ తాలూకు మ్యాటర్ మొత్తం బ్రిటిష్ జనరల్ అయిన ఈయన దాకా వస్తుంది. జనరల్ భూపతిరాజుని పిలిపించి ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడుంది, దాన్ని ఎవరు తీసుకెళ్లారు, రైలీని చంపింది ఎవరు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు భూపతిరాజు వచ్చి మిల్లర్ గురించి చెప్తాడు. మిల్లర్ ఎక్కడున్నాడో మనకు తెలియాలి అంటే ఆ ఊరి జనాల్ని అడగాలి అని చెప్పి చెప్తాడు. దాంతో జనరల్ బ్రిటిష్ సైనికులను తీసుకొని ఊర్లోకి వస్తాడు. మిల్లర్ ఎక్కడున్నాడో చెప్పమని అమాయకమైన జనాలందరినీ చావబాదుతూ ఉంటారు. ఈ బ్రిటిష్ సైన్యంని జనరల్ ని ఆపటానికి చాటుగా ఉండి రాజన్న దళం ప్లానింగ్ చేస్తూ ఉంటారు. భానుమతి కూడా రాజన్న దళంతోనే ఉంటుంది. అయితే మిల్లర్ ఆ బాక్స్ తో మరొక దళంలోకి వచ్చి ఉంటాడు. అక్కడ మిల్లర్ ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఈ పేరమ్మ చిన్నపిల్లలకి గోరాహరుడి కథ చెప్తూ ఉంటుంది. అక్కడే ఇప్పుడు మిల్లర్ అయిన అప్పటి అగ్నీశ్వర్ ఉంటాడు. అగ్నీశ్వర్ అమ్మే ఈ పేరమ్మ. పేరమ్మకి గోరాహరుడు వస్తాడు, ఆయనే మనల్ని కాపాడతాడు అని చెప్పి నమ్మకం. కానీ అగ్నీశ్వర్ పేరమ్మ చెప్పే కథలేవి నమ్మడు. అయితే ఆ రోజు ఊర్లోకి శివన్న వస్తాడు. శివన్న అంటే పేరమ్మకు అత్యంత ప్రీతి. తన కొడుకు శివన్న రాగానే శివన్నను చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదే రోజు గోరాహరుడికి ఊరి జనాలంతా కలిసి పూజలు చేస్తూ జాతర చేసుకుంటూ ఉంటారు. అయితే ఊరి జనాలు పూజలు చేయడం, పండగ చేసుకోవడం ఈ రాజేంద్ర గాడికి నచ్చదు. రాజేంద్ర ఊరి జనాలందరినీ ఊరి నుండి తరిమి కొట్టి వాళ్ళ భూములన్నీ లాక్కొనే ప్లాన్ లో ఉంటాడు. అప్పుడు ఈ గుమస్తా వచ్చి ఊరికి శివన్న వచ్చాడంట, వాణ్ణి చంపేయడానికి సైనికుల్ని పంపించాను అని చెప్పి రాజేంద్రకి చెప్తాడు. శివన్నను చంపడానికి ఊర్లోకి సైనికులు రావడంతో శివన్న పారిపోతాడు. అప్పుడు సైనికులు నెట్టేయడంతో పేరమ్మ తల రాయికి
తగిలి పగిలిపోతుంది. తర్వాత పేరమ్మ శివన్నని తలుచుకుంటూ చనిపోతుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ముందుకొస్తుంది. కెప్టెన్ మిల్లర్ ఆ ఘోరాహరుడి బాక్స్ ఓపెన్ చేసి ఘోరాహరుడి విగ్రహం చూసి మళ్ళీ బాక్స్ ని క్లోజ్ చేస్తాడు. అయితే మిల్లర్ వచ్చిన ఈ దళంలో ఒక వ్యక్తి మిల్లర్ తో నువ్వు రాజన్న దళం నుండి ఎందుకు వచ్చావు? వాళ్ళిప్పుడు మీ ఊరి జనాల్ని ఆ బ్రిటిషర్స్ నుండి కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, మేము అక్కడికే వెళ్తున్నాం అని చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడ బ్రిటిష్ జనరల్ ఊరి జనాల్ని ఒక్కొక్కరిగా మిల్లర్ ఎక్కడున్నాడు అని చెప్పి చెప్పండి లేదంటే చంపేస్తా అని చెప్పి నరికి చంపేస్తూ ఉంటాడు. ఆ చావులను ఎలా ఆపేయాలి అన్న పరిస్థితుల్లో రాజన్న బ్రిటిష్ సైన్యానికి లొంగిపోతాడు. లొంగిపోయి ఇంతసేపు జరిగిన కథంతా గుమస్తాకి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కథ ప్రస్తుతానికి వస్తుంది. రాజన్న జనరల్ తో మిల్లర్ ఎక్కడుండొచ్చో అని చెప్పి అడ్రస్ ఇస్తాడు. అప్పుడు జనరల్ సైనికుల్ని అక్కడికి పంపిస్తే మిల్లర్ అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో జనరల్ మళ్ళీ రాజన్నను తీసుకొని ఊర్లోకి వస్తాడు. జనాల్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మిల్లర్ గోపన్న దళంతో పాటు ఊర్లోకి వస్తాడు. మొత్తం బ్రిటిషర్స్ ని వాళ్ళ సైన్యంపై కాల్పులు జరిపి చంపేస్తూ ఉంటాడు. రాజన్న దళం గోపన్న దళం మొత్తం కలిసి బ్రిటిష్ సైన్యంపై కాల్పులు జరుపుతూ ఉంటారు. దాంతో భయంతో జనరల్ పారిపోతూ ఉంటే మిల్లర్ జనరల్ పై బాంబు వేస్తాడు. ఆ బాంబు పేలి జనరల్ తీవ్రంగా గాయపడతాడు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత చేతికి దొరికిన కొంతమంది బ్రిటిష్ సైనికుల ద్వారా ఒక విషయం తెలుస్తుంది. అది జనరల్ నెక్స్ట్ ప్లాన్. అదేంటంటే 700 మంది సైనికులతో జనరల్ ఒక యుద్ధమే చేయడానికి వస్తాడు అని చెప్పి. దాంతో రాజన్న మిల్లర్ తో ఊరి జనాల్ని వేరే చోటికి పంపించాలి అని చెప్పి అంటే ఊరిలో ఒక ముసలాయన వచ్చి మేము ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళము, చచ్చినా బ్రతికినా ఇక్కడే, మేము అందరము వెళ్ళిపోతే ఈ భూములన్నీ లాక్కుందాం అని చెప్పి ఆ రాజేంద్ర భూపతి ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ గుడికి భూపతిరాజు తన సైనికులతో వస్తాడు. గుడిలోకి ఎవరిని రానివద్దు అని చెప్పి రాజేంద్ర భూపతి గుళ్ళోనే ఉంటారు. భూపతిరాజు ఊరి కోసం పోరాడుతున్న భానుమతిని చూసి దాన్ని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి కోపంగా ఉంటాడు. అయితే భానుమతి మిల్లర్ తో ఈ జనాలందరినీ గుడిసెల్లో ఉంచలేము, వాళ్ళకి సేఫ్ ప్లేస్ గుడి మాత్రమే, జనాలందరినీ గుడిలోకి తీసుకెళ్లాలి అని చెప్పి చెప్తుంది. అక్కడైతేనే సేఫ్ గా ఉంటారు అని చెప్పి మిల్లర్ భానుమతి రాజన్న దళం అందరూ కలిసి జనాల్ని గుడిలోకి తీసుకెళ్తారు. అటు వచ్చిన భూపతి రాజుని భానుమతి చంపేస్తుంది. రాజేంద్రని మిల్లర్ చంపేస్తాడు. ఆ గుమస్తా బతికి బయటపడతాడు. ఊరి జనాలందరినీ గుడిలోకి సేఫ్ గా చేర్చుతారు. మొట్టమొదటిసారి గుడి లోపలికి రావడం వలన జనాలంతా సంతోషపడుతూ ఉంటారు. మిల్లర్ గుడిలోకి వచ్చి ఆ దేవుణ్ణి చూస్తాడు. నెక్స్ట్ మార్నింగే గాయపడిన జనరల్ మిల్లర్ మనుషులని ఊరి జనాల్ని చంపటానికి అలాగే ఘోరాహర విగ్రహం ఉన్న బాక్స్ ని తీసుకెళ్లటానికి 700 మంది సైన్యంతో యుద్ధం చేయడానికి వస్తాడు. మిల్లర్ రాజన్న దళంతో పాటు 700 మంది బ్రిటిషర్స్ పై యుద్ధం చేస్తూ ఉండగా బ్రిటిషర్స్ చేతిలో ఓడిపోయి చచ్చిపోయే పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. అయినా ప్రాణాలకు తెగించి మిల్లర్ యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడే సోల్జర్ రఫీ ఈ యుద్ధంలోకి ఎంటర్ అయినట్లు చూపిస్తారు. రఫీకి ఇక్కడ జరుగుతున్న విషయం తెలిసి మిల్లర్ కి ఊరి జనాల తరపున ఫైట్ చేయడానికి ఎంటర్ అవుతాడు. అలాగే ఇక్కడే ఇంకో ట్విస్ట్ జరుగుతుంది. శివన్న చచ్చిపోలేదు. అందరికి శివన్న చచ్చిపోయాడు అని చెప్పి నమ్మించి చెప్తారు. కానీ శివన్న ముసుగు దొంగల లాగా అడవుల్లో ఉంటూ స్వాతంత్ర్యం కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో మిల్లర్ చేస్తున్న ఈ యుద్ధానికి వచ్చి బ్రిటిషర్స్ సైన్యంని చంపుతూ ఉంటాడు. సోల్జర్ రఫీ కూడా యుద్ధంలోకి ఎంటర్ అయ్యి బ్రిటిష్ సైన్యాన్ని చంపుతూ ఉంటాడు. ఇక మిల్లర్, శివన్న, రఫీ ముగ్గురు కలిసి బ్రిటిష్ సైన్యాన్ని నేలమట్టం చేస్తారు. కెప్టెన్ మిల్లర్ జనరల్ ని చంపేస్తాడు. ఊరిని కాపాడుతాడు. అప్పుడే రఫీ చెప్తాడు, ఒక మంచి వీరుడు మనసు చెప్పిందే వింటాడు అని చెప్పి నువ్వు చెప్పిన మాటే నేను పాటిస్తూ ఉన్నాను అని చెప్పి మిల్లర్ కి చెప్తాడు. శివన్న మిల్లర్ దగ్గరకు వచ్చి అమ్మ చనిపోయిన దానికి నేనే కారణం అయి ఉంటాను అని చెప్పి ఎమోషనల్ గా మాట్లాడతాడు. అవన్నీ మర్చిపో శివన్న అని చెప్పి మిల్లర్ ఇది అమ్మ కోరిక, జనాలందరూ గుళ్ళోకి వెళ్ళాలని, ఇప్పుడు అమ్మ కోరిక కూడా తీరింది కదా అని చెప్పి చెప్తాడు. తర్వాత ఆ బాక్స్ లో ఘోరాహర విగ్రహాన్ని బయటికి తీస్తారు. ఆ విగ్రహాన్ని
మిల్లర్ ముందే చూశాడు. ఇప్పుడు జనాలంతా చూసి షాక్ అవుతారు. ఆ విగ్రహం ఘోరహరుడిది. 600 ఏళ్ల క్రితం పగడపు రాయిపై చెక్కబడింది. ఆ ఘోరహరుడు అచ్చం కెప్టెన్ మిల్లర్ లాగే ఉంటాడు. జనాలంతా ఆ ఘోరహరుడే కెప్టెన్ మిల్లర్ లాగా వచ్చి అందరిని కాపాడాడు, గుడిని, ఊరిని, ప్రజల్ని అందరినీ కాపాడాడు అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు. అయితే కథ ఇంకా ముగియలేదు. బ్రిటిష్ వారిపై ఇంత యుద్ధం చేశాం, ఇది ఎండింగ్ కాదు, ఇప్పుడే అసలు యుద్ధం మొదలవుతుంది అని చెప్పి సోల్జర్ రఫీ చెప్తాడు. అలాగే భూపతిరాజు రాజేంద్రుణ్ణి చంపేశారు అని భూపతిరాజు కూతురు శాకుంతలకి తెలుస్తుంది. శాకుంతల తన అన్న అయిన భూపతిరాజు మరో భార్య కొడుకైన క్రాంతికి తెలియజేస్తుంది. వీళ్ళిద్దరు కలిసి ఊరుపై కెప్టెన్ మిల్లర్, భానుమతులపై రివెంజ్ తీసుకోవడానికి రెడీ అవుతారు. మేబీ నెక్స్ట్ పార్ట్ ఉంటుందేమో. ఓపెన్ ఎండింగ్ తోనే మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.